హాయ్ చిన్న నేను మా ఫ్రెండ్స్ కలిపి అలా దాబాకి అయితే వచ్చాం. వెళ్ళి రాగానే ఒక టేబుల్ దగ్గర అయితే మాకు ఒక పిల్లి అయితే కనబడ్డది. సరదాగా పిల్లితో అయితే ఫస్ట్ అయితే డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాం. కోకోకోలా తెచ్చాడు, థమ్స్ అప్ లేదంట. సరే అని చెప్పి కోకోకోలా తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకొని ఆర్డర్ అయితే చెప్పేసాం. ముందు అయితే రోటీ అలాగే చికెన్ కర్రీ అయితే తెచ్చేసాడు. చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది. పైన కొత్తిమీర వేసారు. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. తర్వాత అండా బజ్జీ కూడా ఆర్డర్ చేసాం. ఫస్ట్ అయితే రోటీలు శుభ్రం దులిపేసుకుని తర్వాత అండా బజ్జీ నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ మామూలుగా లేదు. నేను ఎప్పుడు అండా బజ్జీ ట్రై చేసిన ఫస్ట్ అయితే నిమ్మకాయ అయితే పిండుతాను. రోటీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. తర్వాత అండా బజ్జీ కూడా టేస్ట్ చాలా బాగుంది. తర్వాత అయితే చికెన్ అయితే ట్రై చేశాను. చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా జ్యూసీగా చాలా బాగుంది. అయితే నా దాబాలో వచ్చిన చికెన్ టేస్ట్ రెస్టారెంట్ లోని ఇంటి దగ్గర రాదు. మరి ఎందుకో మరి మేము తిన్నప్పుడు అయితే మళ్ళీ పిల్లి అయితే కనబడదు. ఆ పిల్లికి అలా చూస్తుందని చెప్పి ఒక ముక్క అయితే పెట్టాను. తర్వాత కాలు దగ్గర తిరుగుతుంది. తర్వాత మేము తినేసిన గ్రేవీ వైపు చూస్తే గ్రేవీలో కూడా ఎన్ని ముక్కలు ఉన్నాయో చూడండి. గ్రేవీ మన ముందు బకెట్ అయితే తెచ్చేసారు. నేను మా ఫ్రెండ్స్ అయితే బకెట్ ఖాళీ గ్రేవీలోని అన్ని ముక్కలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే మూడు ముక్కలు అయితే వేసాడు. నాకైతే డబ్బులు బొక్క అయితే అనిపించింది. తర్వాత అయితే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా పర్లేదు, యావరేజ్ గా ఉంది. ఎంతైనా దాబాలోని ఫ్రైడ్ రైస్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే రెస్టారెంట్ లోనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మీకు తెలిసిన దాబాలో ఫ్రైడ్ రైస్ బాగుంటే కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.